నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. లిక్కర్ స్కామ్లో సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే ఉండి. సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు ఏం చెప్పారంటే, మా ఇంట్లో ఎవరు మద్యం తాగరు, మద్యం వల్ల మా కుటుంబం ఎంతో లాస్ అయింది, కాబట్టి మద్యం తాగడం మా ఇండ్లలో లేదు అని సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్పారు. మద్యం మీరు తాగుతున్నారని అరెస్ట్ చేయలేదండి సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. మద్యము దాంట్లో ముడుపులు తీసుకున్నారనే దాని మీద అరెస్ట్ చేశారు మిమ్మల్ని. మద్యం తాగుతున్నారని అరెస్ట్ చేయలే, మద్యము దాంట్లో ముడుపులు తీసుకున్నారు, దానిలో మీ పాత్ర ఉందని సిట్ అధికారులు మిమ్మల్ని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ చేస్తే సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్నారు. ఎట్లా బెదిరిస్తున్నాడంటే, ఏది నిజాలు చెప్పట్లేదు. 200 ప్రశ్నలు అడిగితే ఒకదానికి కూడా సరిగా సమాధానం చెప్పలేదు సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. వీళ్ళే కాదు, మద్యం స్కాములో అరెస్ట్ అయిన రాజకసిరెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, సజ్జల శ్రీధర్ రెడ్డి, ఇంకా ఎవరిని అడిగినా కూడా వాళ్ళు సరిగా జవాబు చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆరితేరిన వాళ్ళు, అన్నిట్లో వాళ్ళు మునిగి తేలిన వాళ్ళు. పోలీసులు భక్తి ఒక చట్టం అంటూ ఏం భయం ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఈ 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ చుట్టూ వీళ్ళందరూ చుట్టూ ఉంటారు. ఎందుకంటే 5 సంవత్సరాలు పరిపాలించడంలో జగన్మోహన్ గారు చుట్టూ ఉండేది వీళ్ళే. ఎవరు అవినీతి పనిచేసిన వాళ్ళు, చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎందుకు భయపడరంటే, పైన ఉన్న వాళ్ళకి తెలుసు ఎవరెవరు ఎంత డబ్బులు తీసుకుంటున్నారో, ఈ మద్యం డబ్బులు ఎవరికి చేరుతున్నాయో అనేది వాళ్ళకందరికీ తెలుసు. అయినా వాళ్ళు భయపడరు. సిట్ అధికారులకు వాళ్ళు సరిగా ఒకరు కూడా సమాధానం చెప్పట్లేదు. సిట్ అధికారులు ఎంత ఓపికగా ప్రశ్నించినా కూడా ఎవరు కూడా సరిగా సమాధానం చెప్పట్లేదు. సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అయితే ఇంకా ఒకదానికి కూడా సరిగా సమాధానం ఇవ్వట్లేదంట సిట్ అధికారులు అడిగిన దానికి. మళ్ళా ఏమంటున్నాడు, సిట్లో ఎవరెవరు పనిచేస్తున్నారో మీ చరిత్రలేంటో నాకు అన్నీ తెలుసు, మీ అందరు అంతు తేలుస్తా అంటూ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్ అధికారులను బెదిరించినట్లు కూడా సమాచారం ఉంది. చూడండి, వాళ్ళను బెదిరిస్తున్నాడంట. ఏమని? మీ కథ తేలుస్తా, మిమ్మల్ని అందరినీ చూస్తా అని. త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తా, సిట్ కార్యాలయం ఎదుట అద్దెకి ఇల్లు తీసుకుంటా, అక్కడే ఉండి మీ లెక్కలు చూస్తా అంటూ హెచ్చరించినట్లు కూడా తెలిసింది. చూడండి, మద్యం కుంభకోణ కేసులో అరెస్ట్ అయిన సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 3 రోజులు సిట్ కస్టడీ గురువారం సాయంత్రంతో ముగిసింది. చూడు, 200 ప్రశ్నలు అడిగితే ఏ ఒకదానికి సమాధానం చెప్పలేదంట. పైగా దర్యాప్తు అధికారులను బెదిరించి హెచ్చరిస్తున్నట్లు కూడా సమాచారం. విచారణకు సహకరించకుండా పెద్దగా కేకలేస్తున్నట్లు, దర్యాప్తు అధికారులను శాపనార్థాలు పెట్టినట్లు కూడా తెలిసింది. కేకలేస్తున్నాడంట ఆయన. ఎవరు? దర్యాప్తు అధికారుల మీదనే సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆయన దురుసు ప్రవర్తనంతా సీసీ కెమెరాల్లో రికార్డులు అయిందంట. ఈ ఫుటేజ్ను సిట్ అధికారులు న్యాయస్థానానికి సమర్పిస్తారంట. మీ కస్టడీలో మేము లేము, మా కస్టడీలో మీరున్నారు. సిట్ అధికారులు అంత ఓపికగా ప్రశ్నించినా మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పను, నేను చెప్పేదే మీరు రాసుకోండి అంటూ సెవిరెడ్డి రంకిలేశాడు. ఆయన విచారణకు సహకరించకపోవడంతో ఒక దశలో సిట్ అధికారులు తీవ్రంగానే స్పందించినట్లు సమాచారం. చూడండి, అదిగాక జైల్లో తలుపులు తన్నుతూ తీవ్ర ఆగ్రహం చేశారంట. ఎందుకంటే తన అనుచరులను గుంటూరు జైలుకు తరలించడంపై సింధులంట. సహనం కోల్పోయిన విపరీతంగా ప్రవర్తిస్తున్న సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చూడండి, ఆయన సిట్ అధికారుల మీద రంకెలేస్తాడంట, జైల్లో తలుపులు దంతాడంట, తీవ్ర కోపం చూపిస్తాడంట. మీరు అడిగేది ఏంది, నేను అడిగింది మీరు రాసుకోండి అయ్యా, మీ కథ తేలుస్తా అని హెచ్చరిస్తున్నారంట మన సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. చూడండి, ఆయన నిగ్రహం అంతా కోల్పోయినాడు సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఆయన అది ఇంకోటి ఏమి,
ఈ సిట్ అధికారులు పేపర్ల మీద కూడా సంతకాలు పెట్టడంట, పెట్టకుండా చించేస్తాడంట. మద్యం ముడుపుల సొమ్మును గత సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికెవరికి అందజేశారు, ఎవరు ఆదేశాల మేరకు సొత్తు పంపిణీ చేశారని ప్రశ్నించగా తానెప్పుడూ మద్యం సొమ్ము ముట్టనే లేదని శివరెడ్డి పాతపాటే పాడారంట. మళ్ళీ 8,36,00,000 రూపాయలు ఎన్నికల సమయంలో దొరికిన డబ్బు శివరెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారి డబ్బు కాదా అది? ఆలోచించండి. నాకు సంబంధమే లేదు, ఆ డబ్బులే నేను ముట్టుకోలేదని అంటారంట. భాస్కర్ రెడ్డి గారు విజయవాడ జిల్లా జైల్లో రంకెలేస్తున్నారంట, చిందులు తొక్కుతారంట. అదే కేసులో అరెస్ట్ అయిన శివరెడ్డి అనుచరుడు బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణలకు బుధవారం రాత్రి ఏసీబీ కోర్టు న్యాయాధికారి రిమాండ్ విధించారు. ఆయన ఆదేశాల మేరకు వారిని గుంటూరు జైలుకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న శివరెడ్డి తానున్న సెల్లులోనే తలుపును కాలుతో తన్నుతూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ విపరీతంగా ప్రవర్తించారు. ఇద్దరిని ఏరే జైలుకు తరలించడం ఏంటి, ఎక్కడికి ఎలా తరలిస్తారు అంటూ అరిశారు. తన మనుషులు కారాగారానికి తీసుకురాలేదన్న ఆక్రోశంతోనే ఇలా ప్రవర్తించినట్లు తెలిసింది. శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇంతే. ఆయన అరుపులు, కేకలు, ఊలలు ఆయన్ని విపరీతం చేస్తున్నాడు. ప్లస్ మద్యం కుంభకోణం నాకేం సంబంధం లేదంటున్నారు. మళ్ళీ ఆధారాలు ముందు చూపించినా కూడా దానికి నాకు తెలియదు అంటాడు. కాబట్టి శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్పేటి జనాలు నమ్మాలా? ఆలోచించండి. ఎందుకంటే ఈ మద్యం స్కామ్లో ఉన్న వాళ్ళంతా జగన్కు ఆప్తీయులు, జగన్కు మంచి వాళ్ళు, జగన్తో క్లోజ్గా ఉన్న వాళ్ళే. వీళ్ళందరూ అంటే చూడండి, మద్యం స్కామ్లో మిథున్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ విజయసాయి రెడ్డి గారు కావచ్చు, వీళ్ళంతా మద్యం స్కామ్లో ఉన్న వాళ్ళంతా జగన్ బంధువులు, అందరూ వాళ్ళే. కాబట్టి శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లెక్కలు తేలుతాయో తేలవో లేదు, ఈ కేసు ఏమవుతుందో తెలియదు, కానీ ఈ మద్యం స్కామ్ రోజు రోజుకు పెరుగుతుంది. దీన్ని అంతిమదారుడు ఎవరు, ఈ డబ్బులు ఎవరికి చేరినాయి అనేది సిట్ అధికారులు ఏం తేలుస్తారో ఏమో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.